సమ్మర్ వస్తుంది కదా, పిల్లల కోసం సింపుల్ స్నాక్స్ ఇంట్లో తయారు చేసుకుందాం. ఈరోజు మనం గోల్డ్ కాయిన్స్ చేస్తున్నాం అన్నమాట. బ్రెడ్తో చేస్తున్నాం. అయితే బ్రెడ్ తీసుకున్నాను, బ్రౌన్ బ్రెడ్ని జస్ట్ మధ్యలో ఇలా కొంచెం పెద్ద గ్లాస్తో రౌండ్గా చేసుకోండి. ఇలా మిగిలిన బ్రెడ్ని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు. దాంతో చాలా రకాల వంటలు నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే వీటిని ఇలా కట్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంత ఫ్యాన్సీ వద్దు మొత్తం చేసుకుంటాను అంటే అలాగైనా చేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుందని రౌండ్గా కట్ చేస్తున్నాను. బ్రెడ్ ముక్కలు ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే బంగాళాదుంపల్ని ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను. వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బంగాళాదుంపని ఉడికించిన తర్వాత వెంటనే వేడి నీళ్ళల్లో నుండి తీసి బయట పెట్టేసేయాలి, లేకపోతే వాటర్ అంతా లాగేసుకుంటుంది. స్కిన్ తీసేసి ఇందులో వేసుకుందాం. ఇలా పొట్టు తీసిన బంగాళాదుంపని జస్ట్ మనం ఇలా గ్రేట్ చేసుకుందాం, లేదా మెత్తగా చిరుముకున్నా సరిపోతుంది. బంగాళాదుంపని ఇట్లా చక్కగా గ్రేట్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే గరం మసాలా పొడి కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువైతే బాగుండదు. నేను ఎవరెస్ట్ గరం మసాలా వేసా, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, నిమ్మరసం, ఇవన్నీ రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవే. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే కలర్ కోసం కొంచెం పసుపు వేస్తే చూడడానికి బాగుంటుంది. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని బ్రెడ్ మీద పెట్టేసుకోండి. ఇలా ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ ఇలాగే సెట్ చేసుకోండి. పిల్లలైతే 2-3 హ్యాపీగా తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా మధ్యాహ్నం వాళ్ళు టీవీ చూసేటప్పుడు చేసేయడానికి బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇలా ఫ్లాట్గా చేయాలి. పైన ఫ్లాట్గా ఎందుకు చేయాలో నేను చెప్తాను మీకు. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కావాలి అంటే క్యారెట్ కానీ, స్వీట్ కార్న్ కానీ, గ్రీన్ పీస్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మైదా పిండి తీసుకొని ఇందులో కొంచెమే ఉప్పు వేసి వాటర్ వేసి మొత్తం స్లరీ లాగా చేసుకోవాలి. పల్చగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్రెడ్, బంగాళదుంప ఉంది కదా, జస్ట్ ఇందులో ఇలా ముంచండి. లైట్ కోటు, అసలు మైదా పిండి ఎక్కువ కూడా మనకు ఉండదు. లైట్ కోట్ చేసుకొని ప్యాన్లో పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం మనకి ప్యాన్లో ఆయిల్ వేసుకొని జస్ట్ అలా సింపుల్ ఫ్రై అన్నమాట. లైట్గా ఇలా ముంచి బయటకు తీసి పెట్టుకోవడమే. ఇలా పెట్టేసి జస్ట్ ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. కొంచెం నూనె వేస్తే చాలు, మరి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే అన్నీ పెట్టుకోండి. అండ్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు పైన కొంచెం నువ్వులు, రెండో వైపు తిప్పినప్పుడు ఇవి వేగిపోతాయి. ఇప్పుడైతే మంచిగా అతుక్కుంటాయి. మైదా పిండి పచ్చిగా ఉంది కదా, అతుక్కుంటాయి, చూడ్డానికి బాగుంటాయి. అండ్ నువ్వులు కూడా మంచివి కదా. ఇలా ఒక్కొక్క దాన్ని మెల్లిగా రెండో వైపు తిప్పుకోవడమే. ఆయిల్ మటుకి ఎక్కువ వేసుకోకుండా కొంచెం నూనెతోనే అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, ఓవెన్లో పెట్టి బేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అంతే, రెండో వైపు కూడా మంచి కలర్ వస్తే సరిపోతుంది. చక్కగా రెండు వైపులా టోస్ట్ అయిపోవాలన్నమాట. ఇలా పైన చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో నువ్వులు. మనం ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది వేగడానికి. ఇలాగే అన్నీ వేయించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా స్నాక్ రెడీ అయిపోయింది కదా. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్.